ముఖ్యంగా ఒక బాధ్యతాయుతంగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అలాగే కమలాపురం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినాడని రఫా ఆ రకంగా చేస్తామని, దానికి ఇక్కడున్న అధ్యక్షుడు వాళ్ళ మేనమామ కూడా దానికి వంత పాడుతూ ఈరోజు కడపలో మాట్లాడడం కూడా చాలా దారుణం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ సంస్కృతి, వాళ్ళ విధానమే ఇలాంటిది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అసలు గత 5 సంవత్సరాలలో మొత్తం అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసి ప్రతి డిపార్ట్మెంట్ను, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకొని, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయినారో అదే రకంగా ఈరోజు ఐఏఎస్ల ఆఫీసర్లు అయినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, తర్వాత కృష్ణమోహన్ కావచ్చు, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సీతారామాంజనేయులు, ఇంతమంది ఒక 3-4 ఈరోజు ఎందుకు ఆ రకంగా లోపల పెట్టాల్సి వచ్చిందంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళను గత 5 సంవత్సరాల్లో వాడుకొని వాళ్ళతో అనేక మందిని ఇబ్బందులు పాలు చేశారు. ఒక అచ్చెన్నాయుడు అరెస్ట్ కానీ, ఒక కొల్లూరు రవీంద్ర గారి అరెస్ట్ కానీ, అలాగే డాక్టర్ సుధాకర్ను ఎంత మానసికంగా వేధించి చంపడం కానీ, తర్వాత నన్ను కూడా కడప నుంచి పులివెందులకు పోతుంటే కిడ్నాప్ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి తర్వాత నన్ను అంతమించాలని చూసి ఆ రోజు కేవలం మీ మీడియా దయతో ఆ రోజు నేను కూడా ఆ రోజు బయటపడడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాలు మీ విధ్వంసకరమైన పాలనతో వ్యవస్థలంతా నిర్వీర్యం చేసి పరిపాలించిన దానికి మీకు 11 సీట్లు ఇస్తే మీకు ఇంకా బుద్ధి రాకుండా మీ కార్యకర్తలు ఎవరు కూడా ఏ మీటింగ్లకు కానీ ఏ కార్యక్రమాలను పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా అంటే మా గవర్నమెంట్ వచ్చే రఫా అని కార్యకర్తలు